జై శ్రీకృష్ణ 22వ శ్లోకం. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యావదేతాన్ నిరీక్షేహం, ఎంతవరకైతే వీరిని చక్కగా చూడగలనో, అహం నేను, యోద్ధుకామానవస్థితాన్ యుద్ధాభిలాషులై రణరంగంలో నిలిచియున్నట్టి, కైర్మయా సహయోద్ధవ్యం కైహి సహ అంటే ఎవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో, అస్మిన్ ఈ రణసముద్యమే మహారణభూమి యందు మయా నాతో అంటే శత్రువులతో తలపట్టానికి ముందుగా శత్రుపక్షంలో ఎందరున్నారో, ఎవరెవరున్నారో, వారు ఏ ప్రకారంగా ఉన్నారో, ఏ వ్యూహంతో ఉన్నారో అంతటా గమనించడము ఉత్తమ యోధుని లక్షణము. కాబట్టే అర్జునుడు కూడా అట్లా వారందరినీ చూడటం కోసమని రథాన్ని ఉభయసేనల మధ్య తీసుకురమ్మని చెప్పి, ఈ రణరంగంలో యుద్ధాభిలాషులే నిలిచియున్న ఈ ప్రతిపక్ష యోధులందరినీ కూడా నేను బాగుగా పరిశీలించేంత వరకు, ఎవరెవరితో నేను యుద్ధం చెయ్యాలో గమనించేంత వరకు రథాన్ని నిలిపి ఉంచండి అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో చెప్తున్నాడు అని ఈ శ్లోక భావము. 23వ శ్లోకం. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. యోత్స్యమానానవేక్షేహం, యుద్ధ సన్నద్ధులయున్నట్టి వారిని నేను చూచెదనుగాక. య ఏతేత్ర సమాగతాః, ఏ ఎవరెవరు, ఏతే రాజులు గలరో, అత్ర ఇచట సమాగతాః చేరియున్నారో, ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః దుర్బుద్ధి గలవాడైన దుర్యోధనుని యొక్క, యుద్ధే ప్రియచికీర్షవః యుద్ధమునందు ప్రియమును గూర్పదలచినట్టివారు అంటే ఈ దుర్బుద్ధి అయిన దుర్యోధనునికి కూడా ప్రియాన్ని చేకూర్చడం కోసమని యుద్ధంలో పాల్గొనదలిచి వచ్చియున్న రాజులను నేను ఒక్కసారి పరికిస్తాను అని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఇక్కడ దుర్యోధనుని దుర్బుద్ధి అని అర్జునుడు ఎందుకన్నారు అంటే, 12 ఏండ్లు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము, మొత్తం 13 ఏండ్లు పూర్తి అయినా కానీ న్యాయంగా వారికి దక్కాల్సిన రాజ్యాన్ని కూడా వారికి ఇవ్వకుండా లాక్కొని నానా హింసలు పెడుతూ ఉన్నారు. సూది మనంత రాజ్యాన్ని కూడా, స్థలాన్ని కూడా ఇవ్వను అని అన్నాడు కదా దుర్యోధనుడు. అటువంటి దుర్బుద్ధి గల దుర్యోధనుడిని గుర్తు చేసుకుంటూ ఇట్లా మాట్లాడాడనమాట. ఇంకా ఈ పాపబుద్ధి గల దుర్యోధనుని అక్రమాలు, అన్యాయాలు సమస్త లోకానికి తెలిసిందే కదా. అటువంటి వారికి కూడా సహాయం చేయాలని చెప్పి యుద్ధం చెయ్యాలి వారి తరపున అని ఎవరెవరు వచ్చారు, ఏ రాజులు వచ్చారు చూడటం కోసమని నేను వారందరినీ ఒకసారి చూస్తాను అని ఈ శ్లోక భావము. 24-25 శ్లోకాలు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఏవముక్తో హృషీకేశః, ఈ విధంగా చెప్పబడిన శ్రీకృష్ణుడు గుడాకేశేన భారత, గుడాకేశుడు అంటే అర్జునుడు, భారత ఓ ధృతరాష్ట్ర మహారాజా, సేనయోరుభయోర్ మధ్యే ఉభయ పక్షముల సేనల యొక్క మధ్య స్థాపయిత్వా రథోత్తమం ఉత్తమమైన రథాన్ని నిలిపి, భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణుల సమక్షమున, సర్వేషాంచ మహీక్షితాం మరియు సమస్త రాజుల ఎదుట, ఉవాచ పార్థ పశ్యైతాన్ ఈ విధంగా పలికెను. పార్థ అంటే ఓ అర్జున, సమవేతాన్ చేరి ఉన్న, ఏతాన్ ఈ కురూన్ కౌరవులను, పశ్య చూడుము. అర్జునుడు మాట్లాడిన తర్వాత శ్రీకృష్ణుల వారు ఏం చేశారో ఈ 2 శ్లోకాల్లో సంజయుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథాన్ని భీష్మద్రోణులకు, ఆ పక్షమునందరి మహారాజులందరికీ ఎదురుకుండా ఉభయసేనల మధ్య నిలిపెను. తర్వాత అర్జునునితో, పార్థ ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ ఒకసారి చూడుము అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పారట. ఇక్కడ సంజయుడు అర్జునుని గుడాకేశ అని పిలవటంలో అర్థం ఏమిటి అంటే, గుడాక అంటే నిద్ర, నిద్రను జయించిన వానినే గుడాకేశుడు అని అంటారు. అర్జునుడు నిద్రని జయించారు. ఆయనకు అసలు సోమరితనం అనేదే లేదు. ఎప్పుడూ కూడా జాగృతుడై సావధానుడిగా ఉండేవారట అర్జునుల వారు. అందుకే ఆయన్ని గుడాకేశుడు అని అన్నారు. నీతో యుద్ధం చేయటానికి ఎవరెవరు ఉన్నారో వారందరి ఎదురుకుండా నీ రథాన్ని నిలిపి ఉంచాను, నువ్వు చక్కగా చూడు అని శ్రీకృష్ణుల వారు అన్నారట. అది ఈ శ్లోక భావము.